హర హర మహాదేవ శంభో శంకర. నిజంగా అంటే తెలంగాణలో ప్రసిద్ధ స్వయంభూ క్షేత్రాలు చాలా ఉన్నాయి కదా స్వామి. మొన్న ఒకరోజు సంకల్పం చేసుకున్నానమాట. మా శ్రీదేవి సిరులు ఛానల్ నుండి తప్పకుండా ఈ తెలంగాణలోనే ఎన్నో ఉన్నాయి క్షేత్రాలు చూపిద్దామని. అందులో భాగంగా ఈరోజు ఈ దివ్య భవ్య ధామానికి రావడం జరిగింది. రాత్రి 10:30కు విజిత గారితో సుమన్ టీవీ ఛానల్లో మీ ఇంటర్వ్యూ చూశాను. నేను దూరం నుండి చూడగానే నాకు మీరు కనిపించారన్నమాట. అందుకనే వెంటనే ఫణీంద్ర శర్మ గారు అని పిలుస్తున్నాను. ఈ ఆలయ విశిష్టత మీ ద్వారా భక్తులకి చెప్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ క్షేత్ర ఫలితం కూడా ఇంత కష్టపడి వచ్చినందుకు మాకు ఏమంటారు సంతృప్తి దక్కుతుంది. స్వామి చెప్పండి. కాళేశ్వర నివాసోవా కాళేశ్వర నిరీక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వరంలో నివసించినా కానీ, కాళేశ్వరం స్మరించినా కానీ, కాళేశ్వరం దర్శించినా కానీ సర్వపాపాలు కూడా వినాశనం అవుతాయని స్కంద పురాణాంతర్గత కాళేశ్వర ఖండం వివరిస్తుంది. ఒకటే ప్రాణవాటం పైన 2 శివలింగాలుగా వెలిసిన క్షేత్రం ఈ క్షేత్రం. కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు. కాళుడు అనగా యమధర్మరాజు. యమధర్మరాజు స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడు అనే పేరు వచ్చింది. ముక్తిని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు. కాశ్యాం మరణాన్ముక్తి, ముక్తీశ్వరాన్ దర్శనాన్ముక్తి. కాశీ లోపల మరణించే వారి మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తున్న విశ్వేశ్వరుడు ఇక్కడ దర్శించేత మాత్రానే సర్వప్రాణకోటి కూడా తరింపజేస్తున్నాడు ముక్తీశ్వరుడిగా. మొదటగా భూలోకంలో ముక్తీశ్వరునిగా వెలిసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకెళ్తున్నాడు ఈశ్వరుడు. అప్పుడు యమధర్మరాజు పని లేకుండా అయిపోయి యముడు 12 సంవత్సరాలు అఘోరమైన తపస్సు చేస్తారు. ఆ తపస్సుకి మెచ్చి ఈశ్వరుడు భోలాశంకరుడు కాబట్టి ప్రత్యక్షమే అడుగుతున్నమాట. యమధర్మరాజా 12 సంవత్సరాల నుంచి కూడా అఘోరమైన తపస్సు చేస్తున్నారు. మీ తపస్సు గల కారణం ఏమిటంటే, అయ్యా మీరు ముక్తీశ్వర స్వామివారిగా వెలసి ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకెళ్తున్నారు. నా ప్రణీతాన్ని వచ్చేవాళ్ళకుండా నా అగ్నిస్తంభం చల్లారిపోయింది. నా దిక్పాలకత్వాన్ని కాపాడాల్సిందిగా ఈశ్వరుడు ప్రార్థించాడు. ఆ మురాలకించి ఈశ్వరుడు వరమిచ్చాడు అన్నమాట. కలియుగం ప్రారంభంలో కాళేశ్వర క్షేత్రంలో నేను ముక్తీశ్వర స్వామివారిగా వెలుస్తున్నాను. నా లింగం పక్క మీ యొక్క పేర్చి లింగ ప్రతిష్టాపన చేయండి. ఎవరైతే ముందు మిమ్మల్ని పూజించిన తర్వాత నన్ను పూజిస్తారో వాళ్ళకే మోక్షం ఇస్తా. అలా కాదని ఈశ్వరుడైన బ్రహ్మచేత మొదటిగా ముక్తేశ్వర స్వామిని పూజించి తర్వాత ఎవరైతే కాళేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళందరూ కూడా మీ యొక్క దర్శనానికి యమపట్టణానికి వస్తారో వరమిచ్చారన్నమాట. ఆ వరప్రభావం చేత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిగా ఒకటే ప్రాణ వాటిపైన 2 శివలింగాలుగా వెలిసాయన్నమాట. మొదటగా ఇక్కడ దక్షిణ భాగంలో ఉన్న కాళేశ్వర స్వామి పూజించాకే ముక్తీశ్వర స్వామిని పూజించాలి. ముక్తీశ్వర స్వామివారి పైన 2 నాస్కారంధ్రాలు ఉంటుంది. ఆ నాస్కారంధ్రాల్లో మనం ఎన్ని లక్షల బిందెలు అభిషేకం చేసినా కూడా అన్ని త్రివేణి సంఘంలోకి వెళ్తాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, మధ్యగుప్త సరస్వతి అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది. ఈ 3 కలిగే త్రివేణి సంగమం. అలాగే ఆంధ్రదేశానికి త్రిలింగ క్షేత్రం అని పేరు. ద్రాక్షారామంలో భీమేశ్వరుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, కాళేశ్వరంలో కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు, దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రం. అలాగే ఈశ్వరుడు సద్యోజాతార పంచముఖుడు, ఊర్ధముఖము 4 వైపున 4 ముఖాలు, గర్భాలయానికి 4 ద్వారాలు ఉన్నటువంటి క్షేత్రం కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. నేపాల్ పశుపతినాథ ఆలయంలో, తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో మాత్రమే గర్భాలయానికి 4 ద్వారాలు ఉంటాయి. 4 వైపులా కూడా మనం స్వామివారిని దర్శించుకునే అవకాశం, పూజించుకునే అవకాశం మనకి క్షేత్రంలో ఉందన్నమాట. అలాగే కాశీ కంటే ఈ క్షేత్రం వరిమలంత వాసిన ప్రఖ్యాతి. కాశీ కంటే ఈ క్షేత్రం వరిమలంత గొప్పదని జై విజయులకు సూర్య భగవానుడు తులాభానం వేసి నిరూపించాడు. కాబట్టి అరసవల్లి, కోనాడ్, కాళేశ్వర క్షేత్రంలో మాత్రమే సూర్యనారాయణ స్వామివారి కొలువైన క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి క్షేత్రం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిపై శుభానందమాత, శుభాలు ఆనందాలు చేకూర్చేటువంటి తండ్రి అన్నపూర్ణాదేవి స్వరూపంలో కొలువైందనమాట. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి సరస్వతీ దేవాలయాలు ప్రాచీనంగా 3 ఉన్నవి. దాంట్లో కాశ్మీర్లో బాల సరస్వతి, బాసలో జ్ఞాన సరస్వతి, కాళేశ్వరం లోపల వృద్ధ రూపంగా ప్రౌఢ సరస్వతిగా, మహాసరస్వతిగా పేరుగాంచిన క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో 4 వైపులా కూడా మనం స్వామివారి దర్శించడము. అలాగే ఈ నాస్కరంధ్ర మనం అభిషేకం చేసిన నీళ్లు త్రివేణి సంగమంలో గోదావరి, ప్రాణహిత, అలాగే అంతర్వాహిని, సరస్వతి నదుల కలయిక త్రివేణి సంగమ తీరం. త్రిలింగ క్షేత్రంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి క్షేత్రం ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో కాలసర్పదోష నివారణ పూజలు, అలాగే నవగ్రహ పూజలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి. వీటి వల్ల ఈ సర్పదోష పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా విదేశీయానము, తర్వాత విద్య, వ్యాపారము, వ్యవహారము, అలాగే సంతానము, వివాహ ప్రాప్తికి, అలాగే వాళ్ళ కోరికలన్నీ కూడా తీరడానికి మనకు జాతకానుసారంగా జాతకంలో ఉన్నటువంటి రాహుకేతులు వాటిని కలిపే సర్పదోషాలు కూడా నివృత్తి కలిగించేటువంటి క్షేత్రం. అలాగే అపమృత్యు దోషాలు కూడా తొలగే క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు దర్శించే వారందరికీ కూడా ఆగిరారక ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. మీ పేరు కూడా చెప్పండి. నా పేరు అనగండి ఫణీంద్ర శర్మ, ఉప ప్రధాన అర్చకులు, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం, కాళేశ్వరం.
విన్నారు కదా, ఇంత అద్భుతమైన దివ్య భవ్య ధామం గురించి వారి గొంతుతోనే మనం విన్నాము. ఇలాంటి క్షేత్రాలకు మనం రావాలి, దర్శించాలి. సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ మనం అణువణువు మనకు ఆ సనాతన ధర్మం అనేది మన శరీరంలో నిండి ఉంటేనే ఇలా రావడం జరుగుతుంది. మరి ఒక్క మాట ఏంటంటే, క్షేత్రానికి వచ్చినప్పుడు ఎప్పుడు కానీ ఆ క్షేత్ర వైభవాన్ని కానీ ఆ స్వామి మహిమను కాస్త తెలుసుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత విహారయాత్రగా కాకుండా ఆధ్యాత్మిక విహారయాత్ర చేస్తున్న భావంతో మనం సంతృప్తిగా ఆ పరమేశ్వరుని కృపతో మనం బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనశోభితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపరివేష్టితశోభితలింగం. ఈ ఆలయంలో అమ్మ జగన్మాత శుభానందాదేవిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఆ తల్లి అంటే మనము ఆ తల్లి దర్శనం చేసుకున్నంత మాత్రమున శుభములు అపరిమితమైన ఆనందాలు మన జీవితంలో ఇచ్చే తల్లి ఆ చల్లని తల్లిని శుభానందదేవిగా మనం ఇక్కడ కొలుచుకుంటూ ఉంటాము. తర్వాత లోపల ఇంకాస్త దూరంలో యమకోణం ఉంటుందండి. ఆ యమకోణం నుండి మనం లోపల నుండి బయటికి వస్తే మనకు యమధర్మరాజు అంటే యమలోకంలో పెట్టే బాధలు తప్పుతాయని చెప్పేసి సాక్షాత్ యమధర్మరాజు గారే సెలవు ఇచ్చారంట. ఆ యమకోణంలో నుండి కూడా బయటికి వచ్చేద్దాం. ఇది ఆలయం చాలా విశాలమైందండి, చాలా విశాలమైంది. ఇంకొకటి ఏంటంటే కాశీ క్షేత్రం కంటే చెప్పాను కదా వరిముళ్ళు వాసి, ఎందుకంటే అక్కడ కాశీలో మరణించిన తర్వాత మోక్షం వస్తుంది. ఇక్కడ బ్రతికున్నప్పుడే ఇక్కడ గోదారమ్మ తల్లి దగ్గర స్నానం చేసి ఆ నదీ స్నానం చేసి ఇక్కడికి వచ్చి మనం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రమున ముక్తిని ప్రసాదించే పరమ ప్రసిద్ధమైన క్షేత్రము ఇది. మన తెలంగాణలో ఉండడము ఎంత అదృష్టం కదండి. సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణా సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్రకాశం సితజనస్వరదం కాశీనాథం నమామి ఓంకారం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సన్నపూర్ణా సమక్షం వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయమంతాత్మికే మాం పాహి మహనీయ మాయాత్మికే.
कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती निःशेषजाड्यापहा। తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించండి. మరొక అద్భుతమైన స్వయంభూ క్షేత్రంతో నేను మీ ముందు ఉంటూ ఉంటాను. అంతవరకు నమస్తే.